కొన్ని రైళ్లు ప్రజలను గమ్యానికి చేరుస్తాయి, కొన్ని రైళ్లు ప్రాంతానికి గుర్తింపు తెస్తాయి, కొన్ని రైళ్లు చరిత్ర సృష్టిస్తాయి. గాలి ఎదురైన, వర్షం కురిసిన, ఎండ మండిన, పట్టాలపై ఆకలి కొన్న చిరుతల దూకుడుగా పరుగులు తీస్తూ వేలాది మంది నమ్మకాన్ని నిలబెడుతూ ఉత్తరాంధ్ర తీరాన్ని కృష్ణా డెల్టాతో కలుపుతూ ప్రతిరోజు లక్షల జ్ఞాపకాలకు సాక్షిగా నిలుస్తూ తమ గమ్యాలకు సురక్షితంగా చేరుస్తూ కాలంతో పోటీ పడుతూ దూసుకెళ్తున్న ఒకే ఒక శక్తి రత్నాచల్. వేగం అంటే సంఖ్య కాదు, విశ్వాసం అంటే మాట కాదు. ఆ రెండు ఒకే పట్టాలపై కలిసినప్పుడు పుట్టిన గర్జనే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. సో ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12717 అనమాట. రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది మధ్యాహ్నం పూట. సో 12:55కి. సో ఆ ట్రైన్ జర్నీ అయితే మనం చేస్తున్నాం. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసరికి వైజాగ్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అనమాట. సో మొత్తం మనకి 3 ఎంట్రన్స్ అయితే ఉంటాయి ఇటు సైడ్. థర్డ్ గేట్ దగ్గర అయితే క్యాప్సూల్ హోటల్ అని అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో 2కి 3కి మధ్యలో మనకైతే కరెంట్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి గేట్ నెంబర్ 2 నుంచి అయితే లోపలికి ఎంట్రన్స్ అవుదాం. మన ట్రైన్ డిస్ప్లే అయ్యిందో లేదో. డిస్ప్లే బోర్డులో అయితే మన ట్రైన్ నెంబర్ అయితే వేస్తారు చూడండి. పైన 12718 ఉంది కదా. సో విజయవాడ నుంచి అయితే ప్రజెంట్ విశాఖపట్నం అయితే వస్తుంది రత్నాచల్. బాటమ్ నుంచి సెకండ్ చూడండి 12717 అనమాట. విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. 8th ప్లాట్ఫామ్ మీదకి అయితే ఉంది. సో మన పదే 8th ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుందాం పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం 8th ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నమాట. ఇప్పుడే విజయవాడ నుంచి అయితే వస్తుంది 37298 అనమాట. విజయవాడ లోకో షెడ్ వ్యాప్ 7 అయితే పుల్ చేస్తుంది. సో ఈరోజు మనల్ని పుల్ చేయబోయేది కూడా వ్యాప్ 7 అనమాట. నాతో పాటు మీ అందరినీ కూడా డిజిటల్గా విశాఖపట్నం నుంచి విజయవాడకి అయితే తీసుకెళ్తాను. దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా. మన వీడియోని లైక్ చేయాలి, కొత్త వారు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, రత్నాచల్కి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. సో వెళ్తూ మనం మొత్తం డీటెయిల్స్గా మాట్లాడుకుందామే. ఆన్ టైంకే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 12:55 విశాఖపట్నం 8th ప్లాట్ఫామ్ నుంచి. బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. చివరి కనిపిస్తుంది సార్ వ్యాప్ 7 లోకం. వెల్కమ్ టు అనకాపల్లి. ఫ్రెండ్స్, మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది సెకండ్ స్టాప్ అనమాట. ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి దువ్వాళ్ళు అయితే ఉంటుంది. సో కెమెరా ప్రాబ్లం వల్ల అక్కడ రికార్డ్ అయితే అవ్వలేదు. సో అనకాపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాం. సో ఇక్కడికి మన జర్నీ 33 కిలోమీటర్స్ అయితే అయ్యిందనమాట. ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేసింది. అనకాపల్లికి వచ్చింది, మన ట్రైన్ ఆగింది, వెళ్ళిపోతుంది. అనకాపల్లిలో మనకి 1 minute స్టాప్ అయితే ఉందన్నమాట. 1:39కి అయితే వచ్చింది, 1:40కి ఎగ్జాక్ట్గా అయితే టైం డిపార్చర్ అయితే అయిపోయింది. సో ఇక మన రత్నాచల్ గురించి మనం మాట్లాడుకుంటే రత్నాచల్కి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. 1994 October 3 అయితే ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెత్తకొట్టుడు పట్టాల మీద చిరుతలాగా అయితే పరిగెడుతుంది అనమాట. సో రీసెంట్గా LHB కోచెస్ అయిన దిగించి మరింత అందం అయితే పెరిగింది. 130 km/h స్పీడ్ అయితే వెళ్తుంది. మరి చూసుకోవచ్చు కెమెరా ఏ విధంగా కదిలిపోతుందో. పరుగులు చెత్తకొట్టుడు కొట్టేస్తాడు. అసలు పూనకం అన్నమాట మన లోకోకి. ఫ్రెండ్స్, రన్ విషయంలో ఎటువంటి మనం డోకా పెట్టాల్సిన పని లేదు, వంక పెట్టాల్సిన పని లేదనమాట. క్యాక్ అయితే ఉంటుంది రన్నింగ్ రత్నాచల్ అనేది. అతి తక్కువ టైంలో వందే భారత్ తర్వాత విజయవాడ నుంచి విశాఖపట్నం కానీ విశాఖపట్నం నుంచి విజయవాడ కానీ వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందంటే అది సూపర్ ఫాస్ట్ రత్నాచల్ అనమాట. సో దీనికి ఎటువంటి వంక పెట్టాల్సిన పని లేదు.
వెల్కమ్ టు తుని. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 96 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. సో తునిలో కూడా మనకు ఎగ్జాక్ట్గా 2:23కి ఆన్ టైంకి అయితే వచ్చేసింది. సో క్రౌడ్ బాగానే ఉన్నారు. సో తునిలో మనకైతే 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. బాగానే ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చిందన్నమాట తునిలో. తుని నుంచి ఎవరన్నా మన వీడియో చూసినట్టయితే కింద ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. తుని వాళ్ళు వెళ్ళొస్తాం. వెల్కమ్ టు అన్నవరం. సో అన్నవరంలో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. సో అన్నవరం టెంపుల్ అయితే ఉంది కదా మనకి. సో ఆ టెంపుల్ నుంచి వచ్చే క్రౌడ్ అయితే చాలామంది ఉంటారనమాట. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 7 మినిట్స్ లేట్లు అయితే ఉంది. 2:39కి రావాల్సింది 2:46కి అయితే వచ్చిందనమాట. బాయ్ బాయ్ అన్నవరం. ఫ్రెండ్స్ మన సామర్లకోట దగ్గరలో అయితే అనమాట. మీకు ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ లైన్ వచ్చేసరికి మన కాకినాడ వెళ్ళే లైన్ అనమాట. అంటే ప్యాసింజర్ ట్రైన్స్ అయితే వెళ్ళవు కానీ గూడ్స్ ట్రైన్ అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట లైన్. అంటే సామర్లకోటకి వెళ్ళి లోకో రివర్స్ చేసుకుని వెళ్ళేదానికంటే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాయి అనమాట కాకినాడకి. ఫ్రెండ్స్ పక్కన మీకు ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, ఆ లైన్ వచ్చేసరికి మన కాకినాడ నుంచి వచ్చే లైన్ అనమాట. సో సామర్లకోట నుంచి మనం కాకినాడ అయితే వెళ్తాం. జంక్షన్ లైన్ అనమాట ఇది. వెల్కమ్ టు సామర్లకోట. సో ఇటు సైడ్ మన గూడ్స్ అయితే అడ్డొచ్చిందనమాట. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే ఉంది. సో ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్గా ఉందన్నమాట. మనం లేసి అయితే మన సీట్ ఆక్రమించేస్తారు అలా ఉంది. రిజర్వేషన్ అని లేదు, తర్వాత జనరల్ అని లేదు, అంత ఫుల్ క్రౌడ్గా అయితే ఉంది. సో ఇక్కడ మన జర్నీ అయితే 150 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో సామర్లకోటకు కూడా మనం 5 మినిట్స్ డిలేలో అయితే వచ్చాం. ఫ్రెండ్స్ ఇక రత్నాచల్ కోచ్ పొజిషన్ చూసుకున్నట్లయితే మొత్తం 7 జనరల్ కోచ్లు ఉంటాయి అన్నమాట. 7 2S సీటింగ్ కోచ్లు అయితే ఉంటాయి, రిజర్వేషన్ కోచ్లు. తర్వాత 3 ఏసీ చైర్ కార్లు అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి థర్డ్ ఏసీ అయితే ఉంటుంది, అలాగే ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది, ఒక SLRD అయితే ఉంటుంది అన్నమాట. వెల్కమ్ టు అనపర్తి. సో ఫ్రెండ్స్ ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 177 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో అనపర్తిలో కూడా మనకి క్రౌడ్ ఉన్నారు. కానీ స్పీడ్లో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు ఫ్రెండ్స్. 130 ఈజీగా కొడుతున్నాడు అనమాట. మామూలు కొట్టుడు కాదు, పిచ్చ కొట్టుడే రత్నాచల్. క్రౌడ్ చూసుకోవచ్చు, క్రౌడ్ కూడా చాలా బాగానే ఉన్నారు ఇక్కడ. సో రాజమండ్రి దాటిన దగ్గర నుంచి ఒక్కొక్కరు డ్రాప్ అవుతారు అనుకుంటా. ఎంత కూడా మనకి ఎక్కే వాళ్ళే ఉన్నారు కానీ దిగే వాళ్ళు తక్కువ అవుతే కనిపిస్తున్నారు. బాయ్ బాయ్ అనపర్తి. వెల్కమ్ టు రాజమండ్రి. సో రాజమండ్రి దగ్గర మనకైతే బిస్కెట్ అయిందనమాట. మనం కూర్చున్న విండో సీట్ వచ్చేసరికి ఫ్యామిలీ వాళ్ళు అడిగారు, ఇచ్చేసాము, దానం చేసాం. సో ఇప్పుడు మనం అయితే డోర్ దగ్గర నుంచి వీడియో చేస్తాం. బోర్డు అయితే మిస్సింగ్ అయింది స్టార్టింగ్ పాయింట్లో. సో రాజమండ్రిలో అయితే వర్షం పడిందనమాట. ఇప్పుడే వర్షం పడి తగ్గినట్టుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ట్రైన్ అయితే ఉంది. సో ఇప్పుడే లింగంపల్లి జన్మభూమి అనమాట. లింగంపల్లి నుంచి విశాఖపట్నంలో జన్మభూమి
అనౌన్స్ అయితే చేశారు. మన ట్రైన్ వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి మన జర్నీ 200 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే అయ్యింది. రన్ మాత్రం క్యాక్ అనమాట, పిచ్చ కొట్టుడు, మామూలు కొట్టుడు కాదు. బాయ్ బాయ్ రాజమండ్రి, మళ్ళీ త్వరలో కలుద్దాం మనం. సో మన స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. మన స్టేషన్ లోపలికి ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. సో అదే ఇందాక మనకు మాట్లాడుకున్నాం కదా, జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట. లింగంపల్లి నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్తున్నాం. మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి మనకి ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి వచ్చే లైన్ అనమాట. ఆ చివరి మనకు కనిపించే బ్లూ షేడ్స్ అన్నీ కూడా మెమో ట్రైన్ సర్వీస్ అనమాట. మెమో ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడే సర్వీసింగ్ అయితే అవుతాయి రాజమండ్రిలోనే. రెడీగా ఉన్నారా గోదావరి అందాలు చూడటానికి? రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వైపు నుంచి అయితే మనం ఎంట్రన్స్ అవుతున్నాం. నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి రివర్ దగ్గర అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ చివర మీకు కనిపిస్తుంది చూడండి, మొత్తం మట్టి కనిపిస్తుంది కదా. సో అంతా కూడా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సన్సెట్ టైంలో మనమైతే వీడియో తీస్తున్నాం. సో గోదావరి రివర్ మీద జర్నీ అనేది సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మనం ప్రయాణం చేస్తున్న రత్నాచల్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12717 అనమాట. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 12:55 విశాఖపట్నం అయితే స్టార్ట్ అయ్యి సాయంత్రం 7:15 అయితే విజయవాడ అయితే చేరుకుంటుంది. ఫ్రెండ్స్ ఇక విజయవాడ వచ్చేసరికి ఉదయం 6:15 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట రత్నాచల్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12718. సో 6:15 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:20 అయితే వైజాగ్ అయితే చేరుకుంటుంది. టోటల్గా 13 స్టాపులు అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది అనమాట. అది విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, నూజివీడు, విజయవాడ జంక్షన్లో మన ట్రైన్ అయితే ఆగుతుంది ఫ్రెండ్స్. మనం నిడదవోలు అయితే చేరుకున్నాం. మనం నిడదవోలు స్టేషన్లోకి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం. సో స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్ళే ఈస్ట్ కోస్ట్ అనమాట. సో ఈస్ట్ కోస్ట్ కూడా దమ్మున్న ట్రైనే. సో మన ఛానల్లో చిన్న షార్ట్ జర్నీ అయితే ఉంది, చూడండి ఒకసారి. విజయవాడ నుంచి నిడదవోలు జంక్షన్ వరకు అయితే మనం షార్ట్ జర్నీ అయితే చేసాం. సో వెల్కమ్ టు నిడదవోలు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చానమాట. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 5 minutes డిలేలో అయితే ఉంది. టోటల్గా మనం 263 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. 4:29కి రావాల్సింది 4:35కి అయితే వచ్చిందనమాట. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెం 3rd ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాం. వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. సో నేను కెమెరా తీసి ఆన్ చేసేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం, మరలా త్వరలో కలుద్దాం మళ్ళీ. వెల్కమ్ టు ఏలూరు. సో ఏలూరు స్టేషన్కి అయితే వచ్చాం. సో ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైను 5:53 అయితే వచ్చిందనమాట. 5:49కి రావాల్సింది 5 minutes డిలేలో అయితే ఉంది ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి. సో వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. సో వీడియో తీయటానికి నాకు అంత కన్వీనియంట్ అయితే అనిపించట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో నేనైతే డోర్ దగ్గర నుంచి తీస్తున్నసరికి కొత్త క్రౌడ్ మూలంగా డిస్టర్బ్ అయితే అవుతుంది. సో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి.
సో మీ అంతా కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. తెలుగు ట్రావెల్ హబ్ అనేది ఉంటుందన్నమాట. సో బాయ్ బాయ్ ఏలూరు, మరలా కలుద్దాం. సో ఏలూరు కూడా రెనోవేషన్ అయితే జరుగుతుందన్నమాట అమృత్ భారత్ స్కీమ్లో. సో ద్వారకా తిరుమల టెంపుల్ మోడల్ అయితే రెనోవేషన్ అయితే చేస్తున్నారు. మీకు త్వరలో ఫుల్ వీడియో అయితే చేస్తాను. బాయ్ బాయ్ ఏలూరు. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ అంతా కూడా థర్డ్ లైన్ అనమాట. థర్డ్ లైన్ కోసం అంతా కూడా చేస్తున్నారు. వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట. విజయవాడ నుంచి ఏలూరు మధ్యలో థర్డ్ లైన్కి సంబంధించినట్టువి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాం. సో స్టేషన్కి అయితే ఎంట్రన్స్ అవుతున్నాను అనమాట. సో నేను అనుకోవటం అయితే 5th ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ స్టార్టింగ్ కూడా 5th ప్లాట్ఫామ్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుందో మీరైతే కామెంట్ చేయండి కింద. అలాగే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మన గెస్ కరెక్ట్ అయిందనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వెళ్తుంది. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఇక్కడికి మనం సక్సెస్ఫుల్గా విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వచ్చేసాం. 350 కిలోమీటర్ల జర్నీ. సో 7:15కి రావాలి, కానీ 7 గంటలకల్లా వచ్చేసింది అనమాట. బిఫోర్ టైంలోనే మనం అయితే ఉన్నాం. సో అది రత్నాచల్ ఎక్స్ప్రెస్ యొక్క స్పెషల్ అనమాట. పిచ్చ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. సో వంక పెట్టాల్సిన పని లేదు. రత్నాచల్కి అయితే మన విజయవాడ డివిజన్లో నెంబర్ 1 అనమాట. 3 సిస్టర్స్లో నెంబర్ 1 సిస్టర్ రత్నాచల్ అని చెప్తాను. మిగిలింది పినాకిని, శాతవాహన. సో అవి కూడా బాగానే ఉంటాయి రన్స్. అవి కూడా మన ఛానల్లో త్వరలో చేద్దాం. సో ముందు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట విశాఖపట్నం నుంచి విజయవాడకి రత్నాచల్ ఎక్స్ప్రెస్ జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మనకు ఒక సాహసం జరిగిందనమాట. నేనైతే టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే కొంత ఫ్యామిలీ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో నా టికెట్ అయితే దానం చేయడం జరిగింది. సో అందుకని కొన్ని వ్యూస్ మాత్రమే నేను తీయగలిగాను, పూర్తిగా అయితే తీయలేదు. సో ఎలా ఉంది కింద కామెంట్ అయితే చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు సైనింగ్ ఆఫ్ విజయవాడ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, మనం పుల్ చేసుకొచ్చిన లోక ఇదే అనమాట. 39241 కాన్పూర్ అనమాట. కాన్పూర్ లొకేషన్.